ఓజీ సినిమా కోసం వెయిట్ చేసేవాళ్ళు నేను వెయిట్ చేస్తున్నాను అని కామెంట్ చేయండి. నాకు ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ లేదనేవాళ్ళు వెయిట్ చేయట్లేదు అని కామెంట్ చేయండి. అసలు చూద్దాం. తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్నాయి హైప్తో. ఓజీ హైప్తో, పవన్ కళ్యాణ్ హైప్తో. ఇది నిజమా కాదా, క్రియేట్ చేసిందా? సో తెలిసిపోవాలి. కామెంట్లు చూస్తే అర్థమైపోతుంది. నేను వెయిట్ చేస్తున్నాను, నేను వెయిట్ చేయట్లేదు. ఎన్ని కామెంట్స్ వస్తే దాన్ని బట్టి హైప్ ఏంటనేది మనం డిసైడ్ చేద్దాం. అమలాపురం నుంచి అమెరికా వరకు సినీ ప్రపంచం అంతా ఓజీ ఫీవర్తో ఊగిపోతుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా $3 మిలియన్ పైగా కలెక్షన్లు రాగా అవి మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలు కావడంతో గంటకి టికెట్ల సేల్స్ పెరిగిపోతున్నాయి. ఈ ఊపు చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓజీ రికార్డ్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కాబోడానికి కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ రోజు రాత్రి ప్రీమియర్లు కూడా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుని సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఓజీకి ఓవర్సీస్ లో ఊహించని షాక్ తగిలింది. చాలా ఫేమస్ థియేటర్ సంస్థ అయిన చైన్ అయిన యార్క్ సినిమా సంస్థ తమ థియేటర్లో ఓజీ చిత్రాన్ని రిలీజ్ చేయట్లేదని ప్రకటించింది. ఓజీకి సంబంధించిన అన్ని షోల్ని క్యాన్సిల్ చేస్తున్నామని, అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి డబ్బులు చెల్లించేస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు సుదీర్ఘ నోటును కూడా విడుదల చేసింది. ఓటీకి సంబంధించిన అన్ని షోల్ని కూడా రద్దు చేస్తున్నామని, కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలియజేసినందుకు చింతిస్తున్నాం. నార్త్ అమెరికాలో సినిమా డిస్ట్రిబ్యూషన్తో ముడిపడి ఉన్న వివిధ కల్చరల్, పొలిటికల్ శక్తుల వల్ల ప్రేక్షకుల భద్రతకి హాని కలిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాం. అందువల్ల ప్రేక్షకులు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాం. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి సొమ్ము మొత్తాన్ని రీఫండ్ చేస్తాం. మా కస్టమర్లు, ఉద్యోగుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత. నార్త్ అమెరికాలో ఓజీ సినిమాకు వచ్చే కలెక్షన్లు పెంచి చెప్పాలని, అలా అయితేనే ఆ సినిమా ఆ తర్వాత రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకు వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని డిస్ట్రిబ్యూటర్ తరఫున వ్యక్తుల నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి. నార్త్ అమెరికాలో సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు. సామాజిక స్థాయి, రాజకీయ అనుబంధాల ఆధారంగా సౌత్ ఏషియన్ వర్గాల్లో కల్చర్ పరంగా విభేదాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. యార్క్ సినిమాస్ ఇలాంటి అనైతిక వ్యాపార పద్ధతుల్ని ప్రోత్సహించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని యార్క్ సినిమా సుదీర్ఘ నోట్ను విడుదల చేసింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే 3 మిలియన్లు దాటిపోయింది. అయితే అనూహ్యంగా యార్క్ సినిమాస్ తమ షోల్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించడంతో యుఎస్ లో సుమారు $80,000 ఆదాయం తగ్గే అవకాశం కనిపిస్తోంది. యార్క్ సినిమాస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కంటెంట్ ఆలస్యమే కారణమని తెలుస్తోంది. ఓవర్సీస్ లో పెద్ద సినిమాలు రిలీజ్ చేయాలంటే కొద్ది రోజుల ముందే కంటెంట్ తమకు అందజేయాలని థియేటర్ చైన్ సంస్థలు అక్కడ ఏ సినిమా రిలీజ్ కావాలన్నా ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే. RRR విషయంలో మేకర్స్ ఈ నిబంధన పాటించారు. అయితే కావడంతో షోలు క్యాన్సిల్ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే నార్త్ అమెరికాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.